11 సినిమాలు ఉన్నాయి సార్ ఖాతాల దర్శకత్వం చేసినాయి. పాటలు గీటలు ఎందుకు రాస్తావు సార్ మళ్ళా ఇటు ఎట్లా? ఇప్పుడు అది దర్శకత్వం అది ఓకే మాటలు అవును. ఇప్పుడు నేను నువ్వు మాట్లాడుకుంటున్నావు, నువ్వు అంటున్నాను ఏమనుకోక మాది ఇట్లనే అంటారు, నువ్వనే అంటారు, మీరు సార్ అది ఓకే, నేను మీరు అంటాను. ఇప్పుడు అట్లా అక్క కదా, అక్క ఇప్పుడు మాటలు రాసిండ్రు మంచిదే, దర్శకత్వం చేసిండ్రు మంచిదే, మళ్ళీ పాటలు యాడికెంచి? పాటలు రాయకూడదా? రాయొద్దంటలేని యాడికెంచి ఎట్లా? మీ నాయన మీ అమ్మ పాటలు లేదు అలా కాదు. ఇప్పుడు నేను లిరిక్ రైటర్ గా నేను స్టార్ట్ చేసింది కెరియర్. అయ్యో బిడ్డ, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండాను కదా, ఒక్కరితో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండి అక్కడ సాంగ్ రాసేవాడిని, ఫిలిమ్స్ కి డైలాగ్ రాసేవాడిని, స్క్రిప్ట్ రాసేవాడిని, తర్వాత డైరెక్టర్ అయ్యింది. ఇప్పుడు అన్నిటికన్నా ఎక్క పైసలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు దర్శకుడు, హీరో, పాటల రచయిత, మాటల రచయిత, ఎవరికి పైసలు ఎక్కువ వస్తాయి? పైసలు సక్సెస్ వస్తే ఎక్కువ వస్తుంది. ఎవలకు? అందరూ కలిసి మంచి ఫిలిం చేస్తే అందరికీ పైసా వస్తుంది, అందరూ కలిసి చెడ్డ ఫిలిం చేస్తే అందరూ పైసా పోతుంది. అయ్యో రామచంద్ర, నేను అనుకున్న సినిమా ఉట్టి నిర్మాత పైసలు ఒకటే పోతాయి అనుకున్నా. లేదు, అందరిది పోతుంది. అందరి పోయినట్టు టైం వేస్ట్ కదా. అదైతే నిజం. వేరే వదిలేయండి, టైం పోతుంది. ఒక 1 year 2 years టైం అయిపోతుంది కదా. మనం అన్నీ చేసేది జనాలు ఇష్టపడాలి అని, వాళ్ళు ఎంజాయ్ చేయాలని, అంతే కదా. ఇప్పుడు హీరోలు అందరూ ఇట్లా జిమ్ముకు పోయి ఇట్లా మంచిగా ఇట్లా ఇట్లా ఉంటారు కదా, కండలు పెంచుకొని. ఇప్పుడు మా అల్లు అర్జును అట్లా ఇట్లా చేస్తారు కదా. ఇట్లా చేయాలన్నా అంటే ఏమన్నా వేరే వేరే ఏమన్నా తినాలి తాగాలి? నేను చెప్తా ఉన్నాను, వెజ్ చూడండి బాడీ. అయ్యే బిడ్డ, వెజ్కి ఎట్లా అయినా అది సార్ పాపం వెజిటేరియన్ అంట. మా ఇంటికి రా సార్, ఒక రోజు మంచిగా వండి పెడతా నీకు నేను. ఇక మళ్ళీ నాన్ వెజ్ దిక్కు వచ్చేస్తావు నువ్వు. అటు బందకించి ఇటు పడాలి, ఇక చేప పండ్లకించి అట్లా పడ్డది అంటారు కదా, అట్లా పడతారు. నేను అన్ని టేస్ట్ చేశాను. ఇటు చేసి నువ్వు వద్దనుకున్నావు, పోదేవో అని పాటి సరే. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఉన్నాయి, ముచ్చట్లన్నీ మంచిగానే ఉన్నాయి. మీ పిల్లలు ఎవరన్నా వస్తున్నారా మరి సినిమాలకు? చూడాలి, ఇంకా చదువుతా ఉన్నారు. చదువు ఫినిష్ అయిన తర్వాత చూడాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు. ఏమన్నా నేర్పియకపోయినా మరి చిన్నప్పుడు బాలపాత్రలు చేశారు. నా డాటర్ చేసింది ఒక ఫిలిం లో, తర్వాత ఇంకొక ఆఫర్ వచ్చింది, లేదు చేయను అని చెప్పింది. అది ఏంటో తెలీదు. తర్వాత ఇప్పుడు చదువుతా ఉంది, చూడాలి. కొడుకు సార్? కొడుకు అంతే, ఇద్దరు చదువుతా ఉన్నారు. చూస్తాము, చదువు అయిన తర్వాత ఏమైనా ఇంట్రెస్ట్ వస్తుందా చూస్తాము. సార్ ఇప్పుడు పిల్లలు అట్లా, మీరు ఏమో ఇవన్నీ సినిమాలు చేస్తున్నారు, ఒక సినిమాకేంచి ఇంకొక సినిమా చేయనికి నడిమిట్ల 3-4 ఏళ్ళు తీసుకుంటున్నారు. ఏమిటికట్లా దబదబా చేసి సంపాదించుకోవద్దా 4 రూపాయలు? దబదబా చేస్తే దబదబా పోతుంది ఇప్పుడు.